నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి క్రింది వారిలో 1932లో మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి కాగానే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించింది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పి. రాయరామలింగన్ గారు, ఆప్షన్ 2 వచ్చేసి పి. సుబ్బరాయన్ గారు, ఆప్షన్ 3 వచ్చేసి కెవి రెడ్డి నాయుడు గారు, ఆప్షన్ 4 వచ్చేసి బొబ్బిలి రాజా. ఆన్సర్ ఏంటండి? మీకు వెంటనే మైండ్‌లోనికి స్ట్రైక్ అయ్యి ఉండాలి. ఎవరండి ఆన్సరు? బొబ్బిలి రాజా. మీకు తెలుసు ఈ సైమన్ కమిషన్ ఎప్పుడైతే ఆంధ్ర ప్రాంతంలోనికి ప్రవేశించిందో, భారతదేశం నలుమూలల్లో ఎలాంటి స్లోగన్ వినిపించిందో, సైమన్ గో బ్యాక్ అనే నినాదం మన ఆంధ్ర ప్రాంతంలో కూడా అలానే వినిపించింది. ఆ టైంలో ఈ 1931 వచ్చేసరికి మన యొక్క ఆంధ్ర నాయకులు పట్టాభి సీతారామయ్య కావచ్చు, మన యొక్క అయ్యదేవర కాళేశ్వరరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా గాంధీజీకి విజ్ఞప్తి చేశారు. అయ్యా మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి. ఈ మద్రాసీల యొక్క పెత్తనం మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి గాంధీజీకి విజ్ఞప్తి చేస్తే, అప్పటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ బొబ్బిలి రాజా ఎవరైతే ఉంటారో, ఈయన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి మేము ఒప్పుకోము, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఈ బొబ్బిలి రాజానే వ్యతిరేకించడం అనేది జరిగిందండి. సో కాబట్టి 1932లో మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే బొబ్బిలి రాజా. ఆ సమయంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించింది ఎవరంటే ఈ బొబ్బిలి రాజా అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ గమనించినట్లయితే పి. రామరాయనింగార్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈయన ఇంపార్టెన్స్ ఏమిటంటే అందరూ కూడా ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం ఈయన అనుకుంటారు మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించారంటే. కానీ ఈయన ఇంపార్టెన్స్ ఏమిటంటే ఈయన జస్టిస్ పార్టీ నుంచి 1920స్‌లో ముఖ్యమంత్రి అయ్యాడండి. ఈయన యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే 1926 ఏప్రిల్ 26వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేది ఏర్పడిందండి. 1926 ఏప్రిల్ 26న. సో, మన యొక్క మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా 1926 ఏప్రిల్ 26వ తేదీన ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడే సమయంలో మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే ఈ రామరాయ నింగార్. చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. జస్టిస్ పార్టీ తరపు నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన మంత్రివర్గంలోనే ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఇచ్చాడు చూడండి. కెవి రెడ్డి నాయుడు. ఈయన మినిస్టర్‌గా పనిచేశాడు. మంత్రిగా పనిచేశాడు. సో, కాబట్టి రామరాయనింగ్ గారి యొక్క ప్రభుత్వంలోనే మినిస్ట్రీగా పనిచేసినటువంటి అంటే మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కెవి రెడ్డి నాయుడు. రామరాయనింగ్ గారు ఎవరంటే ఈయన మద్రాసు రాష్ట్రానికి 1920స్‌లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి.